చంద్రబాబుపై నమ్మకంతోనే ప్రజలు టీడీపీకి పట్టం కట్టారని విశాఖ జీవీఎంసీ 69వ వార్డు కార్పొరేటర్ కాకి గోవింద్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు జైలు నుండి విడుదలైతే తాను విశాఖ నుండి భద్రాచలం వరకు పాదయాత్ర చేస్తానని మొక్కుకున్నట్లు చెప్పారు. తాను కోరుకున్న ప్రకారం చంద్రబాబు నాయుడు జైలు నుండి విడుదల అయి అధికారం చేపట్టారని, దీంతో మొక్కు తీర్చుకున్నానని తెలిపారు. ఈ పాదయాత్రలో 12 రోజుల పాటు మొత్తం 378 కిలోమీటర్లు పూర్తి చేసినట్లు వివరించారు. 2023 సంవత్సరం సెప్టెంబర్ 9వ తారీఖున అన్యాయంగా అక్రమ కేసులు వాదించి వయసు రీత్యా పెద్ద వ్యక్తి అయిన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ని స్థానాన్ని నిలిపిన వ్యక్తి, ప్రపంచపటంలో భారతదేశానికి ఆంధ్రప్రదేశ్కి ఒక పేరు తీసుకొచ్చిన వ్యక్తి, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తిని రాజకీయ ప్రేరేపిత కక్షతో ఒక కుట్రతో అరెస్ట్ చేసి పైశాచిక ఆనందాన్ని పొందిన ముఖ్యమంత్రిని గతంలో మనం చూసాం. దానికి ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశంలో ప్రతి ఒక్కరు స్పందించి ఆయనకి జరిగిన అన్యాయాన్ని యావత్తు భారతదేశంలో ఉన్న తెలుగు వాళ్ళతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఖండించడం జరిగింది. సెప్టెంబర్ 9వ తారీఖున జరిగిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన దగ్గర తీవ్ర మనస్తాపానికి గురయ్యాం. ఒక పట్ల పార్టీ మీద అభిమానం, రెండవ పక్క నారా చంద్రబాబు నాయుడు గౌరవం. అప్పటికి నేను కొన్ని కారణాల వల్ల పార్టీ దూరంగా ఉంచింది, సస్పెండ్ చేసి దూరంగా ఉంచింది. అయినప్పటికీ పార్టీ మీద అభిమానం, చంద్రబాబు నాయుడు గౌరవం, అచంచలమైన భక్తి విశ్వాసాల వల్ల ఆయన తక్షణమే జైలు నుంచి విడుదలవ్వాలని, ఆయన నిండు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి అవ్వాలని, ఆయన పరిపాలనలో శ్రీరాముడు ఏలిన శ్రీరామరాజ్యం చంద్రన్న పాలనలో రావాలని కోరుకోవడం. అలా జరిగితే తుంగలంలో ఉన్న విజయరాఘవస్వామి ఆలయం నుంచి భద్రాచలంలో ఉన్న భద్రాద్రి రాముడి దగ్గరికి వస్తానని చెప్పి పాదయాత్రగా వస్తానని సెప్టెంబర్ 21వ తారీఖున మీ అందరికీ తెలుసు. ఆ రోజు నల్ల దుస్తులతో ఇదే సమావేశంలో ప్రెస్ మీట్ పెట్టి ఒక రోజంతా ఉపవాసం ఉండడం జరిగింది. అలాగే 1 వీక్ నిరసన కార్యక్రమాలు చేసాం. నిరసన కార్యక్రమాలు చేసినప్పుడు కూడా పోలీసులు మేము 500 మంది కలిసి బైక్ ర్యాలీగా పైలానికి వెళ్దామని చెప్పి నిరసన తెలియజేద్దామని చెప్పినప్పుడు తెల్లవారి నుంచే హౌస్ అరెస్ట్ చేసి మమ్మల్ని అందరినీ పెదగంటాడ జైల్లో పెట్టడం కూడా తెలుసు.